హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మి కిచెన్. ఈ కాలంలో వచ్చే పచ్చి చింతకాయలతో చింతకాయ ఆవకాయ పచ్చడి ఎంత ఈజీగా టేస్టీగా పెట్టుకోవచ్చో చూపిస్తాను. పచ్చడి పెట్టుకునే ముందు మనం చింతకాయలని శుభ్రంగా కడుక్కొని పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత చింతకాయల పైన ఉండే పెచ్చును ఒలిసేసుకుందాము. పచ్చి చింతకాయలతో పచ్చి చింతకాయ ఆవకాయ కాకుండా పచ్చి చింతకాయ తొక్కు పచ్చడి, పచ్చి చింతకాయలతో కొబ్బరి పచ్చడి కూడా చేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు. నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటాయి పచ్చి చింతకాయలు. పచ్చి చింతకాయలని ఏ విధంగా తొక్క తీసుకోవాలో చూసారు కదా. అన్ని చింతకాయలు కూడా అలా ఒలుసుకున్న తర్వాత లోపల చింతపిక్క ఉండేటట్టు ముక్కల కింద కట్ చేసుకుందాము. మనం ఒలిసి పెట్టుకున్న చింతకాయలన్నీ కూడా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి 1/2 కప్పు ఆవాలు అయితే సరిపోతుంది. 1/2 కప్పు ఆవాలను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఆవాలు మిక్సీ పట్టుకున్న తర్వాత 3/4 కప్పు ఆవపిండి వస్తుంది. 3/4 కప్పు ఆవపిండి ఒలిసి పెట్టుకుని చింతకాయ ముక్కల్లో వేసేసుకుందాము. అదే కప్పుతో పచ్చికారం 1 కప్పు, 1/2 కప్పు మెత్తడి ఉప్పు, 1 స్పూన్ మెంతులు, ఒలిసి పెట్టుకుని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని బాగా కలుపుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్తో గానుగ నూనె వేసుకుని కలుపుకుందాము. సరిపోకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 రోజులు ఊరనిద్దాము. పచ్చడి 2 రోజులు ఊరిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మనం పెట్టుకుని చింతకాయ ఆవకాయ పచ్చడిలో ఉప్పు నూనె కూడా సరిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చింతకాయ ఆవకాయ పచ్చడి ఎంత ఇజ్జనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.